మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది? అసలు మొక్కుబడి ఎవరు మొక్కుకున్నారు? మొట్టమొదట భగవంతుని భయపెట్టే విధంగా వ్యాపార దృక్పథంతో మొక్కుబడులు మొక్కుకోకూడదు. నమస్తే, నేను మీ కాకునూరి. ఏమి చేతురా లింగ, ఏమి చేతురా? గంగలో ఉన్న జలం తెచ్చి అభిషేకం చేద్దామంటే ఆ గంగలో ఉండే చేపలు అవన్నీ కూడాను ఎంగిలి కదా అంటున్నాయి. పోని ఆవు పాలు తెచ్చి అభిషేకం చేద్దామా? దూడ తాగేసే ఉంటుంది, ఎంగిలి అనుమానం. పళ్ళు ఫలాలు ఏమైనా తెద్దామా? పక్షులు ఏవో ఎంగిలి చేసే ఉంటాయి. ఆ మాటకు వస్తే ఈ సకల సృష్టి అంతా కూడా పరమేశ్వర సంబంధితమే. ఆయన సృష్టించిన దాన్ని మళ్ళీ తెచ్చి ఆయనకి ఇచ్చేసి పరమేశ్వర నేను తెచ్చాను చూసావా అనడంలో మనకి ఎంత అహంకారం ఉంది, ఎంత అహంకారం ఉంది, ఎంత అహంకారం ఉంది. అయినా మానవ మాత్రం కనుక ఇబ్బందులు కలిగినప్పుడు రెండు చేతులు జోడించి ఈశ్వర నా ఈ ఆపద నుంచి నువ్వు నన్ను గట్టెక్కించగలిగితే యథాశక్తి నేను నీకు ఇది సమర్పిస్తాను అంటూ ఒకటి మొక్కుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది? కోరిక తీరిన తర్వాత మొక్కుబడి తీర్చుకోవాలా ముందేనా? అసలు మొక్కుబడి ఎవరు మొక్కుకున్నారు? మొట్టమొదట ఏదైనా రామాయణం, భారతం, భాగవతం వీటిలో మొక్కుబడుల ప్రస్తావన ఉందా? అయ్యయ్యో రామచంద్ర, ఉందండి ఉందండి ఉందండి. మొక్కుబడుల ప్రస్తావన శ్రీరామాయణంలోనే ఉందండి ఉందండి ఉందండి. సాక్షాత్తు సీతాదేవి జగన్మాత మనందరికీ కన్న తల్లి అయోధ్య నగరాన్ని విడిచి అడవులలో సంచారం చేసే నిమిత్తమే గంగా నదిని దాటే సమయంలో ఆ గంగమ్మను చూచి రెండు చేతులు జోడించి నమస్కరించి నీ దయతో దాటి వెళుతున్నాను, తిరిగి మళ్ళీ క్షేమంగా దాటి ఈ వైపున వచ్చే అనుగ్రహం నీవు నా పైన చూపాలి. అలా చూచినట్లయితే 1,00,000 ఆవుల పాలు నీకు సమర్పించుకుంటాను తల్లి అంటూ మొక్కుకుంది సీతాదేవి. మొత్తం శ్రీరామాయణంలో 24,000 శ్లోకాల ఉద్గ్రంథంలో ఒకే ఒక్క మొక్కుబడి సీతాదేవి మొక్కుకున్నది. ప్రతిజ్ఞలు, శాపాలు, వరాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మొక్కుబడి మట్టుకు ఒక్కటే. మనం కూడా ఎన్నో మొక్కుబడులు మొక్కుకుంటూ ఉంటాం, పేర్లు పెట్టుకుంటూ ఉంటాం మొక్కుబడులకు అనుకూలంగా. సామాన్యంగా తలనీలాలు, నిలువు దోపిడీ, లేదా ధనం, లేదా ఏదో ఒకటి. ఈ మొక్కుబడి మనమే మొక్కుకున్నాం, చెల్లించే బాధ్యత కూడా మనదే. భగవంతుడిని మొక్కుబడి మొక్కుకొని నేను మొక్కుకున్నాను కాబట్టి నీవు నా కోరిక నెరవేర్చు అంటూ మనం వ్యాపార పద్ధతులలో మాట్లాడకూడదు. నేను నీకు మొక్కుబడి కట్టాను, ఒక పచ్చని వస్త్రంలో శనగలు, చిల్లర డబ్బులు, వక్క, అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు 2 పుష్పాలు వేసి 4 ముడులు వేసేసి పరమేశ్వరుడికి వెంకటేశ్వర స్వామికి ప్రతీకాత్మకంగా దాన్ని సిద్ధం చేసి అలా ఉంచేసి అక్షింతలు పుష్పాలతో పూజిస్తూ స్వామి మొక్కుబడి కట్టాను, నాకు ఇల్లు ఎప్పుడు ఇప్పిస్తావు? ఇలా మనం భగవంతుడిని భయపెట్టే విధంగా మొక్కుబడులు మొక్కుకోకూడదు. అలా మొక్కుకుంటే పరమేశ్వరుడు నవ్వి ఊరుకుంటాడు. ఆయనకి ఇదే పనే. పరమేశ్వరుడికి మనం నమస్కారం చేస్తే మనలో సానుకూల ఆలోచన, దృక్పథం పెంచే అవకాశాలు పెరుగుతాయి. ఈశ్వర నీవే తప్ప ఇతఃపరం మెరుగును తండ్రి, నాకు ఇల్లు కావాలి, నా ఉద్యోగంలో ఇంత, నాకు వచ్చే ధనం అవకాశాలు ఇంత, ఈ ప్రమాణంలో ఏదో ఒక ఇల్లు చూపించు తండ్రి అని నమస్కరించుకుంటే చాలు, మన ప్రయత్నాలు సఫలమవుతాయి, కోరిక సిద్ధిస్తుంది. ఆ సిద్ధించడం కోసం మనలో ఒక ఉద్వేగం కలగాలి. ఎన్ని రోజులైంది, ఏ రోజు, ఆ రోజు గుర్తుపెట్టుకోవడం కోసమే మొక్కుబడి. ఏదో ఒక రోజున ప్రత్యేకంగా ఇలా నమస్కారం చేసి ఆ రోజు గుర్తు పెట్టుకోవడం కోసం పూర్వం ఇలా వస్త్రం ధరించేటటువంటి వారు, అంగవస్త్రం, దానికి ఒక ముడి వేసేటటువంటి వారు. చివరలో ఆ ముడి తడుముకోగానే వాళ్లకు ఏది అనుకున్నారో అది గుర్తుకు వచ్చేది. ఆ ముడి మొక్కుబడి. ఆపద మొక్కులు, సంపద మరపులు కూడవు అని చెప్పడం కోసమే మన వారు సత్యనారాయణ వ్రతంలో సాధువు కథని తెలియజేశారు.
తృతీయాధ్యాయంలో సాధువు సంతానం లేదు, కలిగితే వ్రతం చేస్తాను అన్నాడు, సంతానం కలిగింది, కళావతి అని పేరు పెట్టుకున్నాడు, వ్రతం మర్చిపోయాడే కథ. కూతురు కళావతికి, తల్లి లీలావతికి తెలిసింది, వ్రతం చేశారు, స్వామి సంతోషించాడే కథ. భర్త తిరిగి వచ్చాడు అన్న ఆనందంతో కళావతి వ్రతం చేసింది కానీ ప్రసాదం మర్చిపోయిందే కథ. ఆపద మొక్కులు, సంపద మరపులు కూడవు. ఇది మొదటి విషయం. అలాగే 2, భగవంతుని భయపెట్టే విధంగా వ్యాపార దృక్పథంతో మొక్కుబడులు మొక్కుకోకూడదు. 3వ విషయం, నా కోరిక నెరవేరిస్తే కానీ నేను ఈ మొక్కుబడి చెల్లించను అనకూడదు. నీ సంకల్పాన్ని అనుసరించి నీకు డబ్బు సేకరించగానే లభించగానే ఆ సంకల్పం పూర్తి చేయాలి. అది నీ బాధ్యత. బాధ్యతలతో ముడిపడి ఉండేవే మొక్కుబడులు. మర్చిపోకుండా ఉందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.